పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలుగుకి అవమానం ఎందుకు జరిగింది? అసలు చాలా వరకు ఈ కార్యక్రమంలో ఆయన ఎలిమినేషన్ చెప్పారా, చెప్పలేదా? అసలు ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు రెడ్ మార్క్ ఎందుకు ఇచ్చారో ఇంతవరకు కారణం కూడా తనకు తెలియదంట. వీటన్నింటి గురించి మాట్లాడతాం. నమస్కారం మంచుగురా. శనార్థి తల్లి. నేను మంచిగున్నా. మొత్తానికి అసలు నర్సయ్య తాత రప్ప రప్ప అనుకుంటా అందరినీ. మరి అనిపించిందా అప్పుడు రెడ్ మార్క్ ఇచ్చినప్పుడు రప్ప రప్ప అనిపించిందా? డైలాగ్ ఏమన్నా లోపల? అది అంటే ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనే ఆలోచన వచ్చింది. అంటే కుండ నిండా నీళ్లు ఉంటాయి, తొలకది. కుండ సగం నీళ్ళుంటే తొలుకుతాయి. అంటే వీళ్ళకు ఏచిపచ్చి కచపచ్చి అయ్యేవారం, వీళ్ళతోటి నేనేందుకు ఇంకా రప్పరప్ప అంతే అంటారా? జప జప వెళ్ళిపోవడం మంచిది, రేపు తెలంగాణ జనాలే రప్పరప్ప అంటారు అనేది మనసులో పెట్టుకొని వెళ్ళొచ్చిన. అసలు ఎట్లా ఎంట్రీ అయ్యారు మీరు ఈ కార్యక్రమంలోకి? ఎట్లా ఎంట్రీ అయ్యారు? ఎట్లొచ్చింది? ఇప్పుడు అందరి లెక్క నేను కూడా వీడియో చేసి పెట్టినా. అది జూమ్ కాల్లో మీటింగ్కు రమ్మంటే ఉన్నాడు. 15 రోజులకు ఫోన్ చేస్తే పోయినా. ఇదే గెటప్లో ఉన్నా. 15 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి జూమ్ కాల్కు రమ్మన్నారు. పోయినా. అందులో సరేనండి అన్నారు. మళ్ళీ తర్వాత మన గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోకి రావాలన్నారు. పోయినా. ఆడ మళ్ళీ ఏమన్నారు, అగ్ని పరీక్ష ఉంటుంది రావాలని మళ్ళీ అన్నారు. పోయినా. ఇట్లే పోయినా, గెటప్లనే పోయినా. ఇక అగ్ని పరీక్ష పోయినాక నేను అప్పటికే అనుకున్నా, అరే సామాన్యునికి అగ్ని పరీక్ష అంటారు. ఇప్పుడు సామాన్యునికి అగ్ని పరీక్ష అనేది ఆయన ఊళ్ళనే అగ్ని పరీక్ష కాదు, ఆయనకి అన్ని సర్వ పరీక్షలు అయితే ఆయనకి. ప్రోగ్రామ్ పేరు కదా తాత అది? ప్రోగ్రామ్ పేరు అగ్ని పరీక్ష. సరే, ఇప్పుడు సామాన్యుడు అంటే కష్టజీవి, వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని చెమట తీస్తాడు. సామాన్యుడు అంటే వాడే కదా. ఇప్పుడు ఏసీ కార్లల్లో తిరిగి పంచపరమాన్నాలు దీన్ని మిద్దెల మీద మేడల మీద సంసారం చేస్తాడు సామాన్యుడు కాదు. రెక్కలు ముక్కలు చేసుకొని వసవసాని చెమట పొడిచి కాయ కష్టం చేసి కంటి మీద కునుకు లేకుండా కడుపు నిండా బువ్వ లేకుండా బతికేటోడు సామాన్యుడు. మరి నాకు అగ్ని పరీక్షలు అయినాయి కదా. నేను గొర్రెల కాపరిని, నేను ఎండకు ఎండినోని, వానకు నాణ్యోని, కన్న కష్టం చేసినోని, బస్తాలు ఎత్తుకొని యూరియా బస్తాలు ఎత్తుకొని పొలాలను గుప్పినోని, ఎనుగ మీకెళ్ళి దునికి అవతల అని కూతలు పెట్టుకుంటా అని ఆకాశంలో మేఘం లెక్క ఉరుకులో పెట్టి గొర్రె మలిపినోని. ఇవన్నీ ఏవి చూసిరా వాళ్ళంతా? ఏవి పెట్టిరా లేదా మీరు? చూసిర్రు. తర్వాత అడుగు పోగానే ఎంట్రీ ఇచ్చినాగానే అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేసింది? మీతో ఏమేమి చేయించు? మీది చెప్పు నర్సయ్య తాత అని. ఇప్పుడు ఆడ నేను ఏం చేయవలసి ఉంటే అంటే ఇప్పుడు నేను ఆడ చేసిన ముచ్చట చెప్పనా, వాళ్ళకు గిట్ల అయితే బాగుండు అనే ముచ్చట చెప్పనా? ఆడ ఫస్ట్ ముందుగా మీరు ఏం చేసిర్రు, తర్వాత అది వాళ్ళు ఏం చెప్పారు అనేది కావాలి. నా పేరు, నా ఊరు, నేను ఏడికెళ్ళి వచ్చినా, ఎట్ట వచ్చినా, ఇగో నాది మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నా పేరు నర్సయ్య తాత. నేను ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన. నేను ఒకప్పుడు గొర్రెల కాసుకుంటే పాటలు రాస్తుంటే పాటలు పాడుతుంటే ఎగతాళి చేసారు, గొర్రెల కాపరికి సాహిత్యం ఏమొస్తుందని. ఆ రకంగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, కన్నీళ్ళు దిగమింగుకుంటా అంచెలంచెలుగా ఇవాళ నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా ANN ఛానల్లా అని చెప్పిన. ఏదో ఒక పాట పాడు అన్నది. పాటలు రాస్తున్నా అని చెప్తున్నా కదా. తెలుగు భాష పాట వాడిన. ఒక లైన్, ఒక 2 లైన్లు ఏమన్నా? మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు.
తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. మస్తు వాడినావు తాత. కాదు ఇంత అది ఇంత మంచి ఆఖరికి పాట. ఒక్క మాట. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఇగో ఈడ వాళ్ళు ముక్కిరిసిర్రు, ఈ లైన్లా ఈ లైన్లా ముక్కిరిసిర్రు, మూతి వంకర పెట్టుకురు, ముఖం మార్చు. ఎవరు మూత వంకర పెట్టుకురు? అందరూ ఆడ కూర్చున్న ముగ్గురు. జడ్జి. నాకు కాకర బీకర గీకర ఆ భాష నాకు రాదు కదా. నేను తెలుగు మాట్లాడలేవు వాళ్ళు ఆడ? తెలుగు మాట్లాడలే అప్పుడు? తెలుగే మాట్లాడినా.